వివాదాస్పద నేతగా గుర్తింపు తెచ్చుకున్న రఘురామకృష్ణంరాజు మరోసారి వార్తల్లో నిలిచారు. అసెంబ్లీలో మాజీ సీఎం జగన్తో రఘురామకృష్ణంరాజు కాసేపు ముచ్చటించడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నర్సాపురం ఎంపీగా విజయం సాధించిన ఆయన గెలిచిన కొద్ది రోజులకే ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. కొన్ని సందర్భాల్లో ఏకంగా సీఎం జగన్ పైనే ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు ఆయన. ఆ తర్వాత కూటమి తరపున నర్సాపురం ఎంపీగా పోటీ చేయాలని చూసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తెర వెనుక పావులు కదిపిన ఆయన ఎలాగైతేనే టీడీపీ తరపున టికెట్ దక్కించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఉండి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న రఘురామ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. కూటమి ప్రభుత్వంలో తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి ఇస్తుందని ఆశించిన రఘురామకు నిరాశ ఎదురైంది. దీనిపై బహిరంగంగానే బాబుపై ఆయన విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల తొలి రోజున రఘురామకృష్ణంరాజుకు ఘోర అవమానం జరిగినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి కేవలం మంత్రుల కారులకు మాత్రమే అనుమతి ఉండడంతో రఘురామకృష్ణంరాజు కారును అధికారులు గేటు ముందే ఆపేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రఘురామ మంత్రుల కాన్వాయ్లు మాత్రమే లోపలికి అనుమతిస్తారా అంటూ అధికారులను నిలదీశారు. అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యేలందరినీ కలిపే ప్రాంతం అంటూ అధికారులపై రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడతో ఆగని ఆయన ఈ వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. అసెంబ్లీలోకి తన కారును అనుమతించకపోవడంపై వివరణ ఇవ్వాలని తన లేఖలో కోరారు. ఈ ఘటన తర్వాతి రోజే జగన్తో రఘురామకృష్ణంరాజు ముచ్చటించడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్ను అసెంబ్లీకి రావాలని రఘురామ కోరడం, ఆయన కోరినట్లుగానే జగన్ అసెంబ్లీకి వస్తాడని చెప్పడం జరిగిందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ టీడీపీలో కూడా రఘురామకృష్ణంరాజు హాట్ టాపిక్గానే మారారు అనే చర్చ సాగుతోంది.